ఓకే. విశ్వామిత్రుని యొక్క యజ్ఞంలో రాక్షసుల వల్ల ఆ యజ్ఞానికి కలిగిన ఖేదాన్ని పోగొట్టడానికి విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు వెళుతున్నారు. ఆ విధంగా వెళుతున్నటువంటి రామలక్ష్మణుల్లో లక్ష్మణుడికి ఎంతో ఆరాధ్యుడైనటువంటి ఆ బాలరాముడు ఎంత మనోహరంగా ఉన్నాడో చెబుతున్నాను. కలిమి అతని నడకగలదు, కలిమి అతని కనులగలదు, కలుముల రేడవు నాతడు కలిమి గొనగనబ్బురమే అని తలచుచు మురిసే ప్రజ శేషలు సల్లగ జల్లగ పురిదాటెను ప్రజాహితుడు. ప్రజలందరూ ఆ రామచంద్రుని యొక్క నడకను చూసి ఎంత కలిమిగల నడక అనుకుంటున్నారు. అతని కనులను చూసి ఎంత కలిమిగల కనులు అనుకుంటున్నారు. ఇతని నడకలో కలిమి, కనులలో కలిమి. ఇతడు కలుములకు రేడు. ఇతడు కలిమిని తప్పక స్వీకరిస్తాడు. ఇందులో ఆశ్చర్యమేముంది? కలిమి అంటే రాబోయే కాలంలో అతడు వివాహమాడబోయే సీతాలక్ష్మి అన్నమాట. ఈ విధంగా ఆనందంతో రాముని నడకలోని, రాముని కనులలోని కలిమిని గుర్తించినటువంటి అయోధ్యపుర ప్రజలు అనుకోకుండానే రాముడు సీతాదేవిని స్వీకరిస్తాడు అనే మాట వాళ్ళు వ్యంగ్యంగా అన్నారన్నమాట. కలిమి అంటే సీతాదేవి. అతని నడకలో కలిమి ఉంది, అతని కనులలో కలిమి ఉంది. అతడు సీత అనే కలిమిని స్వీకరించడంలో అబ్బురమేముంది అని తలచుచు మురిసే ప్రజ. అంటే భావి కాలంలో రాముడికి కాబోయే శుభోదయం, సీతా కళ్యాణ శుభోదయం ప్రజల యొక్క మనసుల్లో నాటుకుని ప్రజల మాటలలో అతని ప్రశంసా రూపంలో వెలువడింది. వాళ్ళందరూ చక్కగా రాముడికి శేషలు చల్లుతున్నారు. ఎవరైనా మనకు ఆత్మీయుడైనటువంటి నాయకుడు బాటలో వెళుతూ ఉంటే ప్రజలందరూ పట్టణంలో అయితే కన్యకామణులు లాజలు చల్లుతారు, పేలాలు. వాళ్ళందరూ కూడా శుభప్రదంగా ఆ ఆచార లాజలు చల్లుతున్నారు శుభప్రదంగా. అని తలచుచు మురిసే ప్రజ శేషలు సల్లగ జల్లగ పురిదాటెను ప్రజాహితుడు. అతని గనగ సంబరమై వెనుదిరుగుచు వెసగాంచును మాటికి మాటికి వీడక మాన్యుండా మహర్షియు. విశ్వామిత్రుడు ధీమాగా వెళుతున్నాడు. రాముడు అతని వెంట శ్రద్ధగా నడుస్తున్నాడు. అతని వెంట లక్ష్మణుడు వెళుతున్నాడు. ఇలా వెళుతుంటే ఒక్కొక్క మారు ఈ బాలరాముడు, బాలలక్ష్మణుడు తల్లిదండ్రుల్ని, తమ సామ్రాజ్యాన్ని, కుటుంబంలో ఆత్మీయతను విడిచి తన వెంట బయలుదేరి లోకోపకారం కోసం వస్తున్నారు కదా అనేటటువంటి కృతజ్ఞతతో మాటిమాటికి విశ్వామిత్రుడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు. అలా వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు రామునిలో ఉండే ఏ లక్షణం అతన్ని ఆకట్టుకుందో, అలకలు అల్లల నాడగ ముఖ కమలము ముదము నింప ఆ రాణ్ముని ఎటు పొంగెనో తెలుపతరమే త్రినేత్రునికి, తెలుప ప్రియమే త్రినేత్రునికి. రాముని ముఖాన్ని ముంగురులు ఆడుతున్నాయి. దీన్నే త్యాగరాజు కీర్తనలో చక్కగా చెప్పాడు. అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెనో, అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెనో, తన వెంట జనజూచి ఉప్పొంగి కౌశికుడు తపమేమి చేసెనో తెలియా. తపో విఘ్నకారులు, యజ్ఞ విధ్వంసకులు అయినటువంటి రాక్షసుల్ని చంపడానికి రామలక్ష్మణుని తీసుకువెళ్తున్నటువంటి విశ్వామిత్రుడు ఆ రామలక్ష్మణుని ముఖాన్ని, రామలక్ష్మణుని అదే పనిగా చూస్తూ ఆనందించడానికి ఏం తపం చేశాడో కదా. ఈ విషయం త్రినేత్రునికైనా తెలుపతరమే. జ్ఞాననేత్రం కలిగినటువంటి శివుడికైనా సరే చెప్పడం సాధ్యం కాదు. కానీ ఆ శివునికి శ్రీరామ రామ రామేతి అని భావించే ఆ శివునికి ఎంతో ప్రియమది.
సమరాన నినుగాంచ శౌర్యాభిరాముడవు ప్రణయాన నిను జూడ పరవశమ్మి కరుణతో క్రతువునున్ కావగ నేర్తువు రామ శుభనామ సుగుణాభిరామ నీవు. అప్పుడు అన్నాడు, నీవు నిన్ను యుద్ధంలో చూస్తున్నా సరే నువ్వు అందంగా ఉంటావు. నీవు ప్రేమభావంతో శృంగార రాముడివి అయినా సరే నిన్ను చూస్తే అందరికీ పరవశమే. నీవు తప్పక కరుణ చూపించి నా యజ్ఞాన్ని రక్షించుటకు సమర్థుడవు. శుభనామ రామ సుగుణాభిరాముడవు నీవు. మునులు మోహించే రామ నామం కదా నీది. నీవు దశరథుడు ఎంతో ఆనందించే సుగుణాలతో అభిరాముడవైన దశరథ ప్రీతిపాత్రుడవైన దాశరథి. నిరుపమ శుభనామ నిర్మలానంద రామ అగణిత గుణధామ అవ్యయానంద సోమ పరహృదయ విహారీ పాంచజన్య ప్రపూరి సరస శ్రీ మనోజ సమగాన ప్రమోద. మోహన రాముని ముదమునగాంచిన మునిరాయనిదే భాగ్యం మంచును వనచెరులతనికి వందన చేసిరి. ప్రజలంతా శేషలు జల్లి అతని నడకలో కలిమిని కనులలో కలిమిని మెచ్చుకున్నారు. అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వనాల్లో నివసించే వనచరులందరూ ఈ ముని ఎంత భాగ్యం పొందాడో కదా, ఆ మోహనరాముణ్ణి ఆనందంతో చూస్తున్నాడు అని చెప్పి ఆ మునిరాయని భాగ్యాన్ని తలుచుకొని ఈ వనచరులందరూ రామునికి నమస్కారం చేస్తున్నారు. కొంతదవు అటులనేగి లక్ష్మణుండు లలితముగా మునికిట్లనే మౌనము విడా నవమోహనమౌ రామరూపమా నవనీతమౌ ఆతని గుణమా ఏదీ మునివర నీ యదహత్యను ఆరాధించద నాకును తెలుపుము. రామచంద్రుని మాటిమాటికి వెనక్కు తిరిగి చూస్తున్నావు కదా, రాముని యొక్క రూపము మోహనమా, రాముని యొక్క గుణము నవనీతమా, అతనిలో నీవు మెచ్చేదేది రూపమా గుణమా? నీకు మనసుకు హత్తుకొన్నది రామరూపమా, రాముని యొక్క గుణమా? నేను కూడా నీవు ఆరాధించే పద్ధతిలో నీ కనులతో భక్తిభావంతో నీవు చూసే కనులతో మా అన్నను చూస్తూ ఆరాధిస్తాను, నాకు కూడా తెలపవయ్యా రామభక్తి మార్గము అని లక్ష్మణుడు విశ్వామిత్రుణ్ణి ప్రశ్న వేశాడు. ప్రకాల నీలబాడి కొలిచేవు బాగా తెల్పగా రాదా అని త్యాగరాజ కీర్తనలో అన్నట్టు. అని పలికిన అనుజు పలుకు అలరుల చిలుకుచు నెదలో ఆనందపుటవధియునై విశ్వామిత్రుని మెప్పును అతడెంతయు ముదమునగనే. ఆహా, ఈ సోదరుడి యొక్క భక్తిభావం ఎంత గొప్పది అని సోదరుని మీద లక్ష్మణునికున్న ప్రత్యయాన్ని చూసి విశ్వామిత్రుడికి మహదానందం కలిగింది. ఇలా చెప్తున్నాడు. రామానుజ వినుమోయి రహిసెప్పెదరాము ఘనత నామరూపరహితుండా నారాయణుడీలను రామరూపమును నొందగ గుణగణమతని నిబడసెను ప్రమథగణము పశుపతిని నిరతము సేవించునటుల అటులే ఆ గుణగణమును ఇనమణినే ఆశ్రయించే. ఓ రామానుజ, రాముడికి ప్రీతిపాత్రుడు అయిన తమ్ముడు అయిన లక్ష్మణుడా, సౌమిత్రి, ఇదిగో చెప్తున్నా విను నీ రాముని ఘనత. శేషసాయి అయిన వైకుంఠవాసి అయిన నారాయణుడు ఈ ఇలను అతడు నామరూపరహితుడు, యోగులకు భావనలో పొందదగినవాడు. అతడు భూమిపై అవతరించి రామరూపమును పొందగానే ప్రమథగణము పశుపతిని సేవించినట్లు సత్యాహింసాది సకల సద్గుణాలు కూడా ఈ రూపానికి దీప్తి చేకూర్చడానికి గుణగణాలన్నీ అతన్ని చేరుకున్నాయి. ప్రమథగణము పశుపతిని నిరతము సేవించునటుల అటులే ఆ గుణగణమును ఇనమణినే ఆశ్రయించే. నవమోహనమై నవనీతమై రూపము గుణమును ఎదకును హత్తగా
ఆదర్శమ్మ అవనిపు మార్గము ఆరాధ్యమ్మవు నాకును లక్ష్మణ. అతని నవమోహనమైన రూపము, అతని నవనీతమైన గుణము, ఈ రెండూ కూడా నా మనస్సుకు హత్తుకుని, పైగా ఆ ఆ మనోహరమైన రూపము, మనోహరమైన గుణములు కలిగినటువంటి అతని తత్వము ముందు ముందు సకల లోకానికి ఆదర్శం అవుతుంది. రాముడి పద్ధతిలో వ్యవహరించాలి అనేటటువంటి ఆదర్శాన్ని చూపించాడు. అటువంటి ఆదర్శం చూపించినటువంటి రాముని మార్గం నాకు ఆరాధ్యం. అందువలన రాముని నేను పదే పదే చూస్తున్నాను అని లక్ష్మణుడు చెప్పాడు. ఓకే.